ఆంధ్రప్రదేశ్లో మరోసారి జిల్లాల పునర్విభజన జరుగుతోందా? జిల్లాల సంఖ్యను మరింత పెంచాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారా? ఇప్పుడున్న జిల్లా కేంద్రాలను మార్చితే ఆయా నియోజకవర్గాల్లో మళ్లీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందా? అటు జిల్లాల విభజనపై కూటమి నేతలు కూడా టెన్షన్ పడుతున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 13 జిల్లాలతో విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మొదటి 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కొత్త జిల్లాల జోలికి పోలేదు. అప్పట్లో ఉమ్మడి జిల్లాలను అలాగే ఉంచి సీఎం చంద్రబాబు పాలన సాగించారు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ ఓ ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే పరిపాలనా సౌలభ్యం కోసం పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కానీ మన్యం జిల్లాను మాత్రం కొత్తగా ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. అయితే ఇలా జిల్లాల విభజనపై అప్పట్లో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇక జగన్ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాల పునర్విభజన సక్రమంగా సాగలేదని టీడీపీ ఆరోపించింది. కొన్ని చోట్ల జిల్లా కేంద్రాలు రాజధాని అమరావతి కంటే దూరంగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. దీంతో తాము అధికారంలోకి వస్తే జిల్లాలను పునర్విభజిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో జిల్లాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అందులో భాగంగానే ఇటీవల జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలో జిల్లాలను పునర్విభజించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో జిల్లాల పునర్విభజన ఎలా ఉంటుంది, ఏ నియోజకవర్గాలు ఏ జిల్లాలోకి వెళతాయి, మొత్తం ఎన్ని జిల్లాలు ఏర్పాటవుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల విభజనపై కొన్ని చోట్ల తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాలను కలిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. దీనికి చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. అలాగే మార్కాపురం, డోన్, పోలవరం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ సైతం వినిపిస్తోంది. వీటిని పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పుడున్న జిల్లా కేంద్రాలను మార్చితే ఆయా నియోజకవర్గాల్లో మళ్లీ సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంది. ఈ జిల్లా కేంద్రాన్ని రాజంపేటకు తరలిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే రాయచోటి ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఇబ్బందులు తలెత్తడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా త్వరలోనే అధికారులకు ఆదేశాలిచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదిలోపే జిల్లాల పునర్విభజనను పూర్తి చేస్తారని సమాచారం. దాదాపు 32 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీ కంటే తక్కువ భూభాగం జనాభా ఉన్న తెలంగాణలో 31 జిల్లాలు ఉన్నాయి. అలాంటిది ఆంధ్రప్రదేశ్కు 32 జిల్లాలు ఉండడం సబబే అని కొందరు వాదిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి జిల్లాలు పెరిగితే మరింత భారం తప్పదని, అన్ని జిల్లాలు అవసరం లేదని అంటున్నారు. మొత్తంగా జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.